సర్కారు చేతికి మెట్రో. ఇక మన హైదరాబాద్ మెట్రో అనేది సర్కారు చేతికి రాబోతుంది. ఎందుకంటే ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసిన తర్వాత సర్కారు దాన్ని టేక్ ఓవర్ చేయడానికి మొత్తానికైతే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఇక మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానిదే. 13,000 కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం. కంపెనీ వాటా కింద ఎల్ఎన్టీకి 2,000 కోట్లు. కంపెనీ ప్రజలతో చర్చలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం. ఎల్ఎన్టీ కంపెనీ ప్రజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో సిఎస్ రామకృష్ణరావు, ఎన్విఎస్ రెడ్డి అంటూ చూస్తున్నాం. 2వ దశ మెట్రోకు మార్గం సుగమం. హైదరాబాద్ నగర చరిత్రలో మరో అధ్యాయం. ఎల్ఎన్టీతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితేనే 2వ దశకు అనుమతిస్తానని కేంద్రం షరతు. ప్రతిష్టంభంగా తొలగించేందుకు చొరవ చూపిన సీఎం. చర్చలకు వచ్చిన ఎల్ఎన్టీ సీఎండి. 2వ దశలోను భాగస్వామి కావాలన్న సీఎం. రవాణా వ్యాపారం వదులుకున్నామన్న సీఎండి. కావాలంటే మొదటి దశ ఇచ్చేస్తామని ఆఫర్. స్వీకరించేందుకు సరైన రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో చేతిలో 260 ఎకరాలు. ప్రభుత్వం అమ్ముకోవచ్చు, అప్పు భారం కాదని అధికారుల అంచనా అంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఏం చేస్తారో ఏందో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. సో మెట్రో మాత్రం 100% ఇక ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయబడినట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది అనుకోండి, ఆ మెయింటైన్ సరిగ్గా ఉండదు, ఏది సరిగ్గా ఉండదు, అవన్నీ అందరికీ తెలిసిన విషయమే కదా. చూద్దాం మరి ఎట్లా మెయింటైన్ చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన 2వ దశ, 3వ దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 2-3 దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని ఎల్ఎన్టీ సంస్థను సాగనంపి తొలి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో దేశంలోనే తొలి ప్రైవేట్ మెట్రో ప్రభుత్వ పరం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్ఎన్టీ ప్రజలతో చర్చలు జరిపారు. మెట్రో మొదటి దశ కింద ఉన్న 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ పర్పస్ వెహికల్ లో ఎల్ఎన్టీ భాగస్వామ్యమైన 5,900 కోట్ల మొత్తంలో 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేందుకు సమ్మతి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలి దశ నిర్మాణ ప్రభుత్వం చేతికి వస్తుంది. 2వ దశకు సంబంధించిన విషయాల్లో ఆ నిర్మాణానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పడానికి సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో రైల్ నెట్వర్క్ పొడవులో 2వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ నేడు 9వ స్థానానికి దిగజారింది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2వ దశ కింద 2A, 2B పేరుతో 8 మార్గాలతో కేంద్రానికి ప్రతిపాదన పంపింది. మొత్తం 163 కిలోమీటర్ల అదనపు మెట్రో నెట్వర్క్ ఏర్పాటుపై కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. 2వ దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుండగా మొదటి దశ ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. 2 దశల ప్రాజెక్టుల సమన్వయం కోసం ఎల్ఎన్టీతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయడం మీద పక్కా విధి విధానాలతో ఒప్పందం, డెఫినేటివ్ అగ్రిమెంట్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2వ దశ పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లు భాగస్వామి కావాలని కూడా ఎల్ఎన్టీని కేంద్రం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2వ దశ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండలేమని ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. డెఫినేటివ్ అగ్రిమెంట్ పై సంతకం చేయలేమని తేల్చెప్పింది. ఎల్ఎన్టీ, ఎంహెచ్ఆర్, ఎల్లో ఉన్న తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటానంటే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 2వ దశలో బాగుండేది. 2,000 కోట్లతో డీల్. 2వ దశ ప్రాజెక్టు కేంద్రం నుంచి అనుమతులు పొందడం కోసం మొదటి దశ ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశ ప్రాజెక్టు అప్పు 13,000 కోట్లు తన మీద వేసుకొని ఎల్ఎన్టీ ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తంలో 2,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. త్వరలోనే చట్టపరమైన ఒప్పందం ద్వారా మెట్రో నిర్వహణ ప్రభుత్వం పరిధిలోకి రానుంది. ఇందుకు సంబంధించి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఎల్ఎన్టీ ఒప్పందాలపై న్యాయపరమైన చిక్కులను తొలగిన తర్వాత ప్రభుత్వ నిర్వహణలోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయంటూ చూస్తా ఉన్నాం. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మొత్తానికైతే సర్కారు, తెలంగాణ సర్కారు చేతిలోకి మెట్రో, హైదరాబాద్ మెట్రో వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.